మైలవరం నియోజకవర్గంలో దాదాపు 3,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో, కొత్తూరు తాడేపల్లిలో ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్సీ తలసుల రఘురాము, మంత్రి జోగి రమేష్, ఇంకొక మంత్రి అంబటి రాంబాబు, ఆయన అనుచరులు ప్రతిరోజు యథేచ్ఛగా 1,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. నేషనల్ గ్రీన్ టేబుల్ నుంచి ఆర్డర్స్ వచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. ఈ అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తున్నారు. ఈ రోజు మైలవరంలో తిరుపతిరావు దగ్గర ఎలాంటి ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఆయన చేతిలో కనీసం 1,00,000 రూపాయలు కూడా పెట్టుకొని తిరగలేని వ్యక్తి. కానీ ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నాడంటే ఆ డబ్బంతా ఎక్కడిది? అక్రమ మైనింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించి దోసిపెట్టిన డబ్బేదైతే ఉందో దాన్ని మైలవరం ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖర్చు చేయడానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు కేవలం ఆ మైనింగ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఖర్చు చేయడానికి రెడీగా పెట్టి